సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో 24 గంటలు అత్యవసర వైద్య సేవలు, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం, పాయిజనింగ్, యాక్సిడెంట్స్, ట్రామా, క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్. డాక్టర్ ఏ ప్రసన్న కుమార్, ఎండి, డిఎం, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. డాక్టర్ ఎం సాయిరాం ప్రసాద్, ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. డాక్టర్ ఆర్ మనోజ్, ఎండి, అనస్థీషియా. డాక్టర్ కార్తిక్ కన్నెగొల్ల, ఎండి, డిఎం, నెఫ్రాలజిస్ట్. డాక్టర్ తీగల రమేష్, ఎంఎస్ ఎంసిహెచ్, న్యూరో సర్జన్. ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ఎకో, టిఎంటి, ఈసీజీ, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ, అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాన్ స్ట్రీట్, ఎన్ఆర్పేట, ఏలూరు. నమస్తే. ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే రకరకాల వ్యూహాలు ఎత్తుగలతో నడుస్తుంది. మరి వేళ అందరూ ఆలోచనలు చేస్తున్నట్టుగానే రాజకీయ ఊహాగానాలకి తావిస్తూ తెర వెనక మంతనాల్లో భాగంగా తెర వెనక రాజకీయాలు నేర్పడంలో ఆంధ్రప్రదేశ్లో సీనియర్ రాజకీయ నాయకులు ఎందరో ప్రముఖులు ఉన్నారు. మరి ఇలా 40 సంవత్సరాల ఇండస్ట్రీ రాజకీయాల్లో అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి 2024లో బీజేపీతో కలిసి వెళ్ళాలా లేదా మరేదైనా జాతీయ పార్టీ కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలా లేదా అనేది మనసులో మాట ఎక్కడ బయట పెట్టలేదు. కానీ అండర్ గ్రౌండ్ రాజకీయాలు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. మరి వేళ హైదరాబాదులో దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మరి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వైఎస్ షర్మిల మరి హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు గృహంలో వైఎస్ షర్మిల వారింటికి వెళ్ళి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించిన శుభలేఖను చంద్రబాబు గారికి ఇవ్వడానికి వెళ్ళారు. కానీ ఈ శుభలేఖలోనే చాలా రాజకీయాలు ఇమిడి ఉంటాయి. శుభలేఖ ఇచ్చిన తర్వాత శుభలేఖతోనే ఇచ్చేసి రావడం ఉండదు కదా. రాజకీయాలు, తాజా రాజకీయాలు, ఏపీలో ఏం జరుగుతుంది, 24లో జరిగే ఎన్నికల ప్రక్రియలు ఎలా ఏం చేయాలనే దాని మీదే పెద్ద చర్చ నడుస్తుంది. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడిని వైఎస్ షర్మిల కలిశారనగానే అందరూ ఊహిస్తున్నట్టుగా మిగిలిన పార్టీలు కూడా ఆలోచన చేస్తున్నట్టుగా ఎక్కడో ఒక సంచలనం కలిగే సమాచారం, సంచలనం కలిగే ఎన్నో వార్తలు రాజకీయ పరంగా వినే అవకాశాలు ఉంటాయని కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి దీన్ని బట్టి భవిష్యత్ రాజకీయాల్లో 2024లో మరి ఏపీ రాజకీయాల మీద వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషించబోతుందని, అదేవిధంగా వైఎస్ షర్మిలకి సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యసభ సీటుగా ఆవిడ్ని రాజ్యసభ సభ్యురాలుగా చేసి ఏపీలో పార్టీ బాధ్యతలు అప్పచెప్పి కీలకంగా ఈ నెల అంటే సంక్రాంతి పండుగల అనంతరం కాంగ్రెస్ పార్టీలో షర్మిలకి ఇచ్చే పదవులు కూడా నిర్ణయించిన తర్వాత ఏపీలో ఆవిడ ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశాలు లేకపోలేదు. మరి అలాంటి షర్మిల ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కలవడం, మరి కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన విధానం, రాజకీయ ప్రత్యర్థులుగా విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు. ఒకరినొకరిని రకరకాల కామెంట్లు చేసుకోవచ్చు. కానీ రాజకీయ పార్టీ నాయకులు స్నేహంగా ఉండాలి తప్ప ప్రత్యర్థుల కంటే రాజకీయ ఎన్నికల వరకే ప్రత్యర్థులు తప్ప మిగిలిన టైంలో స్నేహపూరిత వాతావరణం రాజకీయ పార్టీల మధ్య ఉండాలనేది వైఎస్ షర్మిల గారి యొక్క అభిప్రాయం. మరి 2019లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికలు ప్రచారం చేసినప్పుడు బై బై చంద్రబాబు, బై బై లోకేష్, పప్పు అని చెప్పి ప్రచారం చేసిన వైఎస్ షర్మిల మరి ఈరోజు రాజకీయాల్లో మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు అనడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణగా కనిపిస్తాయి. మరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరి సందర్భం ఏదైనా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తుందని చెప్పి ఎవరైనా ఊహిస్తారంటే ఎవరు ఊహించరు.
అంటే పరిణామాలు ఒకసారి ఊహించని పరిణామాలంటే ఇలాంటి సంఘటనలు ఉదాహరణగా కనిపిస్తుంటాయి. చంద్రబాబు నాయుడు వైఎస్ షర్మిల కలయికలో రాజకీయ ప్రాధాన్యత ఖచ్చితంగా సంతరించుకుంటుంది. పేరుకు శుభలేఖే కానీ రాజకీయ ప్రాధాన్యత లేకుండా ఈ వ్యవహారం లేకపోతే ఈ కలయిక ఉందండి, అది రాజకీయ మేధావులు ఒప్పుకుంటారంటే ఖచ్చితంగా ఒప్పుకోరు. భవిష్యత్ రాజకీయాల్లో మరి 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్న తరుణంలో బీజేపీతో వెళుతుందా లేదా, బీజేపీ కూడా టీడీపీతో అంటున్నట్టుగానే ఉండాలని ఉంటుందని కూడా ఒక బయట నుంచి వస్తున్న సమాచారం. ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా మరో జాతీయ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీతో నారా చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రవేశమే 1978లో కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో మంచి స్నేహ సంబంధాలు అందరితో మంచిగానే ఉన్నాయి. కాబట్టి ఎన్నికల తరుణంలో ఒక పార్టీకి సంబంధించిన నాయకురాలు మరొక పార్టీకి సంబంధించిన ప్రముఖ నాయకుని కలవడంలోనే చాలా ఆంతర్యాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇది రాజకీయ శుభలేఖ పేరుతో రాజకీయ కలయికగా భావించవచ్చు. కాబట్టి ఎక్కడో ఏదో అందరూ ఊహిస్తున్నట్టుగానే అప్పుడే ఎవరి కళ్ళ ముందుకు రానట్టుగానే చర్చ అయితే తీవ్రంగా నడుస్తుంది. షర్మిల గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన లైట్గా తీసుకున్న పాయింట్లు అయితే దీంట్లో ఆలోచించే అవసరం లేదు. కానీ ఎక్కడో సుదీర్ఘమైన ఆలోచన, సుదీర్ఘమైన రాజకీయ బాంధవ్యాలతో ఇవన్నీ ట్రయల్ రన్గా నడుస్తున్నట్టుగానే భావించాలి. ఖచ్చితంగా వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు యొక్క శుభలేఖ పేరుతో కలిసిన కలయిక ఈ రాజకీయానికి రాజకీయ పరంగా జరిగే ఒక వేదిక అనవచ్చు, లేదంటే ఒక కలయిక అనవచ్చు. ప్రాధాన్యత అయితే సంతరించుకుందనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి సంక్రాంతి పండుగల తర్వాత మరి ఇవన్నీ బయటకు వస్తాయి, ఖచ్చితంగా రావాల్సిందే. ఒకరోజు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కానీ ఖచ్చితంగా రావాల్సిందే. మరి పండుగల తర్వాతే ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. పొత్తులు ఎవరెవరు వెళ్తారు, ఎవరు ఏ పార్టీతో వెళ్తారు అనేది క్లారిటీ రానుంది. ఏదేమైనా చంద్రబాబు ఇంటికి వైఎస్ షర్మిల వెళ్ళటం పెద్ద సంచలనంగానే చూడాలి. శుభలేఖలు అన్నప్పుడు రాజకీయ పరంగా కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దలు ఇవ్వడం వేరు. స్వయంగా షర్మిల వెళ్ళటం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయాన చెల్లెలు, మరి వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రత్యర్థి టీడీపీ, మరి అలాంటి టీడీపీ అధినేత ఇంటికి షర్మిల వెళ్ళటంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఈ చర్చకు ప్రాధాన్యత సంక్రాంతి పండుగల ద్వారా కూడా తెలిసే అవకాశం లేపలేదు. ప్రస్తుత రాజకీయాలు అయితే ఆ విధంగా ఉన్నాయి. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.